హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చదువుకునే యూనివర్సిటీలు వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయని చెబితే మీరు నమ్ముతారా? ప్రపంచంలోని మొదటి విశ్వవిద్యాలయం పేరు పొందిన ఒక విద్యా కేంద్రము ఉంది. అక్కడ రాజకుమారుల నుంచి సాధారణ ప్రజల వరకు వేలాది మంది విద్యార్థులు చదివేవారు. ప్రపంచ నలుమూలల నుంచి జ్ఞానం కోసము ప్రజలు అక్కడికి వచ్చేవారు. ఆ మహా విద్యా కేంద్రం పేరే తక్షశిల. మరి అది ఎక్కడ ఉంది? అక్కడ ఏమి బోధించేవారు? చాణక్యుడు నిజంగా అక్కడ బోధించాడా? చివరికి ఆ గొప్ప విశ్వవిద్యాలయము ఎలా కనుమరుగైంది? ఈ ఆసక్తికరమైన చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాము. నమస్కారం ఫ్రెండ్స్, ఇవాళ మనము ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి వంటి యూనివర్సిటీలను చూసి ఆశ్చర్యపోతున్నాము. కానీ వీటినన్నిటికంటే వేల సంవత్సరాల ముందే, అంటే క్రీస్తు పూర్వము, మన ప్రాచీన భారతదేశంలో ప్రపంచంలోని మొట్టమొదటి ఆంధ్ర విశ్వవిద్యాలయము ఉండేదని మీకు తెలుసా? అదే తక్షశిల విశ్వవిద్యాలయం. ప్రపంచంలోని మూలమూలల నుండి వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని అభ్యసించేవారు. చాణక్యుడు, జీవకుడు వంటి దిగ్గజాలులు ఇక్కడే చదువుకున్నారు. మరి అంత ఘన చరిత్ర ఉన్న తక్షశిల ఎలా ఆవిర్భవించింది? అక్కడ ఎలాంటి విద్య అందించేవారు? అది ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు అది ఎలా నాశనమైంది? వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మన భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గొప్ప చరిత్ర ఇది. అసలు తక్షశిల అనే పేరు ఎలా వచ్చింది? రామాయణం ప్రకారము శ్రీరాముడి తమ్ముడైన భరతుడు ఈ నగరాన్ని నిర్మించి తన కుమారుడైన తక్షకుడిని పేరు మీద దీనికి తక్షశిల అని నామకరణం చేశారని ప్రసిద్ధి. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లకు రావాల్సిన సమీపంలో ఉండేది. క్రీస్తు పూర్వం 700 నాటికి తక్షశిల ఒక గొప్ప విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఆ సమయానికి ప్రపంచంలోని చాలా ప్రాంతాలు నాగరికత సరిగా వికసించలేదు. కానీ తక్షశిలలో మాత్రము వేదాలు, తత్వశాస్త్రము, ఆయుర్వేదము, ఖగోళ శాస్త్రము వంటి అనేక రంగాలు పరిశోధనలు జరుగుతుండేవి. అసలు ఇక్కడ విద్యా విధానము మరియు ప్రవేశ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తక్షశిలలో చేరటం అంత సులభం కాదు. ఇక్కడికి రావడానికి కనీసం వయసు 16 సంవత్సరాలు ఉండేది. ప్రవేశం కోసము కఠిన పరీక్షలు ఉండేవి. దాదాపు 10 మందిలో 3 మాత్రమే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేవారు, అంటే పాస్ అయ్యేవారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేటి విశ్వవిద్యాలయాలాగా అక్కడ పెద్ద పెద్ద లెక్చరర్లు, హాళ్ళు లేదా కేంద్రీకృత పరీక్ష విధానము ఉండేది కాదు. ఇక్కడ గురువుల విధానం నడిచేది. ప్రసిద్ధ ఆచార్యులు తమ స్వంత ఆశ్రమంలో విద్యార్థులను బోధించేవారు. ఒక ఆచార్యుడి దగ్గర 20 నుండి 30 మంది విద్యార్థులు మాత్రమే శిక్షణ పొందేవారు. కోర్సు అవధి సాధారణంగా 7 నుండి 8 సంవత్సరాలు ఉండేది. విద్య పూర్తయిన తర్వాత ఎలాంటి పేపర్ సర్టిఫికెట్ ఇచ్చేవారు కాదు. విద్యార్థి పొందిన జ్ఞానాన్ని అతని గుర్తింపుగా ఉండేది. ఇక్కడ చాణక్యుడు రాజనీతి రాసినట్లు, జీవకుడు శాస్త్రచికిత్స చేసినట్లు, పాణిని ఏకారణం రాసినట్లు ఉన్న విజువల్స్ ఉన్నాయి. అంతేకాకుండా తక్షశిలలో 64 కంటే ఎక్కువ రకాల విద్యలను బోధించేవారు. వేదాలు, విలువిద్య, ఆయుర్వేదము, శాస్త్రచికిత్స, ఖగోళ శాస్త్రం, గణితము, వాణిజ్యము మరియు రాజనీతి శాస్త్రం ఇక్కడ ప్రధానమైనవి. తక్షశిల అందించిన కొందరు గొప్ప వ్యక్తులను చూసి మనకు ఆశ్చర్యము వేస్తుంది. అందులో కొంతమంది వ్యక్తుల గురించి చెప్తున్నాను. ఆచార్య చాణక్యుడు, కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించిన మౌర్య సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన వీరుడు ఇక్కడ విద్యార్థిగా, ఆ తర్వాత ఆచార్యుడిగా ఉన్నాడు. జీవకుడు గౌతమ బుద్ధుడికి, బింబసారుడికి వైద్యం చేసిన గొప్ప ఆయుర్వేద వైద్యుడు. సజ్జన్ పాణిని సంస్కృత వ్యాకరణాన్ని క్రమబద్ధీకరించిన గొప్ప పండితుడు. చంద్రగుప్త మౌర్యుడు భారతదేశాన్ని ఏకం చేసిన గొప్ప చక్రవర్తి ఇక్కడ శిక్షణ పొందాడు. తక్షశిల పతనం ఎలాగైందంటే, అనేక దండయాత్రలు, మంటల్లో, అంటే ఊనులు దండయాత్ర మంటల్లో కాలుతున్న పురాతన విశ్వవిద్యాలయంలో విరిగిన శిల్పాలు,
అంతటి మహోన్నతమైన విశ్వవిద్యాలయం ఎలా అంతమైంది అనేది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. తక్షశిల భౌగోళికంగా భారతదేశానికి వాయు సరిహద్దుల్లో ఉండటం వల్ల విదేశ దండయాత్రలకు మొదట లక్షణంగా మారింది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పర్షియన్లు, ఆ తర్వాత గ్రీకులు ఇక్కడకు వచ్చారు. అయితే 5వ శతాబ్దంలో మధ్యలో హూనులు పిలువబడే ఘోరమైన తెగల దండయాత్రల వల్ల తక్షశిల తీవ్రంగా దెబ్బతింది. వారు అక్కడ గురుకులను, విలువైన గ్రంథాలయాలను, శిల్పులను నాశనం చేసినారని తెలుస్తుంది. ఆ దెబ్బతో తక్షశిల తన పూర్వ వైభవాన్ని కోల్పోయి కాలక్రమేణా మట్టితో కలిసిపోయింది. 1980లో యునెస్కో తక్షశిల ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించింది. కాలం మారినా తక్షశిల అందించిన జ్ఞానము, ఆచారాలు, ఆలోచనలు ఇప్పటికీ మన సంస్కృతిలో భాగమై ఉన్నాయి. మన ప్రాచీన భారతదేశ సాంకేతిక విద్య వైభవానికి తక్షశిల ఒక నిదర్శనం. ఫ్రెండ్స్, ఈ చరిత్ర మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మన ప్రాచీన చరిత్రను, విజ్ఞానం మరియు ఆసక్తికరమైన విషయాల గురించి మరెన్నో వీడియోల కోసము మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు తక్షశిల గురించి ఏ విషయమైనా బాగా నచ్చితే కింద కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.